ఈ వీడియోలో మనం చందమామ 1952 ఫిబ్రవరిలో ప్రచురింపబడిన చిట్టి తమ్ముని గట్టి యుక్తి కథ విందాం. ఒక పేదరాలికి ముగ్గురు కుమారులు. వాళ్ళు పసివాళ్లుగా ఉండగానే భర్త పోవటం చేత ఆమె కూలీ నాలి చేసి పిల్లలను పోషించవలసి వచ్చింది. 2 ఏళ్ల పాటు ఆమె కష్టపడి శక్తికి మించిన పని చేసేసరికి ఆరోగ్యం చెడింది. మందు మాకు పుచ్చుకోవాలంటే డబ్బేది పాపం. అలాగా అశ్రద్ధ అయిపోయి క్రమంగా ఆమె మంచాన పట్టవలసిన స్థితి వచ్చేసింది. అప్పుడు కొడుకులు ముగ్గురు ఒకచోట కూర్చొని ఆలోచించటం మొదలెట్టారు. ఎలాగైనా మనం డబ్బు సంపాదించి ఆ డబ్బుతో అమ్మకి వైద్యం చేయించాలి, మందు కొని తేవాలి అన్నాడు పెద్దన్న. అమ్మకు నిమ్మలించాక ఇంకా ఆమెకు శ్రమ ఇవ్వకుండా మనమే సొమ్ము సంపాదించి తిండికి గుడ్డకు చూసుకోవాలి అన్నాడు చిన్నన్న. సరే, బాగానే ఉంది, కానీ డబ్బు సంపాదించటం ఎలాగా అని ప్రశ్న వేశాడు చిట్టి తమ్ముడు. ఎలాగంటే ఎలాగా అనుకున్నారా అన్నలిద్దరూ. నేను ఏ ఆఫీసులో అయినా పనికి కుదురుతాను, మంచి మంచి జీతాలు ఇస్తారట ఆఫీసుల్లో అన్నాడు పెద్దవాడు. అలాగైతే నేను ఆ పనే చేస్తాను, మన ఇద్దరి జీతాలు కలిపితే కావలసినంత సొమ్ము అన్నాడు రెండోవాడు. సరే, కానీ ఆఫీస్లో పనులు చేయాలంటే మొదట బళ్ళోకి వెళ్ళి చదువుకోవాలి, మనం చదువుకోలేదే, పనెవరిస్తారు అన్నాడు చిట్టి తమ్ముడు. అటైతే వర్తకం చేద్దాం పోనీ. పనస తొనలో, సపోటా పళ్ళో, వేరుశనగ పప్పో కొని తెచ్చి కేకలు వేసుకుంటూ వీధి వీధికి వెళ్ళి అమ్మితే పిల్లలంతా కొనుక్కుంటారు అని తనకు తోచిన ఉపాయం బయటపెట్టాడు పెద్దన్న. అవును, ఇద్దరం చెరో వీధికి వెళ్ళి అమ్ముకురావచ్చు, ఈ ఆలోచన చాలా బాగుంది అని చిన్నన్న ఆ తీర్మానాన్ని బలపరిచాడు. కానీ చిట్టి తమ్ముడు అంగీకరించలేదు. వర్తకానికి మొదట పెట్టుబడి కావాలి. పనస తొనలు, సపోటా పళ్ళు, వేరుశనగ పప్పు కొని తేవటానికి సొమ్ము కావాలి. సొమ్మేది? అంతేకాకుండా పనస తొనలు, సపోటా పళ్ళు మొదలైనవన్నీ మనకే చాలా ఇష్టం. తీరా మఠానికి తెచ్చేసరికి మనకే తినబుద్ధేస్తుంది. కనుక మీరు చెప్పిన ఉపాయం బాగాలేదు అని ఖండించేశాడు. ఇలాగ ఎన్నో తీర్మానాలు పెద్దన్న తీసుకురావటం, బాగున్నదంటే బాగున్నదంటూ చిన్నన్న బలపరచబోయేసరికి చిట్టి తమ్ముడు ఖండించటం జరిగింది. ఆఖరికి అన్నలిద్దరికీ కోపం వచ్చి, ఏం చెప్పినా పనికి రాదంటావు, మేం చెప్పింది చెడుగొట్టడమే కానీ నీకు ఒక్క ఆలోచన తోచదు అని చిట్టి తమ్ముడిని కసిరారు. అప్పుడు చిట్టి తమ్ముడు, నాది ఒక ఆలోచన ఉంది. ఈ ఊళ్ళో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, దొంగల్ని పట్టించిన వాళ్ళకి మంచి బహుమానాలు ఇస్తారని రాజుగారు చాటింపు వేశారు. విన్నారు కదా అన్నాడు. విన్నాం, కానీ దానివల్ల మనకేమిటి లాభం? మనం చిన్నపిల్లలం, దొంగల్ని పెద్ద పెద్ద పోలీసులే పట్టుకోలేరు, మనం పట్టుకోగలమా అన్నారు అన్నలు. చిట్టి తమ్ముడు, నిజమైన దొంగల్ని మనం పట్టుకొనే వద్దు, మనం ముగ్గురం ఉన్నాం కదా, మనలో ఒకడు దొంగ అనుకోవాలి, తక్కిన ఇద్దరు వాణ్ణి కట్టి తీసుకుపోయి రాజు ముందు పెట్టి బహుమానాలు తెచ్చుకోవాలి అన్నాడు. అన్నలకి ఈ ఆలోచన నచ్చి, నేను దొంగగా ఉంటానంటే నేను దొంగగా ఉంటానని వాళ్ళు ముందుకొచ్చారు. అందుకు చిట్టి తమ్ముడు, దొంగ ఎంత చిన్నవాడుగా ఉంటే అంత మంచిది, కనుక నేను దొంగగా ఉంటాను, మీరిద్దరూ నన్ను కట్టి తీసుకుపోండి అన్నాడు. అన్నలు సరే అన్నారు. కానీ వాళ్ళకొక భయం కలిగింది. మనం చిట్టి తమ్ముడిని దొంగ అని రాజుగారికి వప్పజెప్పేస్తే బహుమానం రావచ్చు, కానీ వాడిని జైల్లో పెడతారే. ఈ భయం కలగ్గానే వాళ్ళు ఆ ఉపాయానికి ఒప్పుకోలేదు. చిట్టి తమ్ముడు నిబ్బరంగా నిలబడి, మీరు నేను చెప్పినట్లు చేయకపోతే అమ్మ బతకదు, నేను ఖైదులో ఉండవలసి వస్తుంది కదా అని వెనుదీసి అమ్మని బాధిస్తామా అని అనేశాడు. విధిలేక అన్నలు ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకోవడంతో చిట్టి తమ్ముడు ఇంకా ఆలస్యం దేనికని వెంటనే కట్టుకున్న లాగు తీసి గోచి పెట్టుకున్నాడు. లాంతరు మసి కాస్తంత మొహానికి వంటికి రాసుకొని దొంగలాగా ఉన్నానా అని అన్నలను అడిగాడు. వాళ్ళకి మాత్రం దొంగ ఎలా ఉంటాడో ఏం తెలుసు, దొంగ అలాగే ఉంటాడు కామోస్ అనుకొని, ఓ భలే బాగా ఉన్నావురా అన్నారు. చిట్టి తమ్ముడు ఒక నులకతాడు సంపాదించాడు. చేతులు 2 నడుం వెనక్కి పెట్టి నులకతాడుతో కట్టి రాజేసుకున్నాడు. పట్టుబడ్డ అసలు దొంగలాగే జాలి మొహం పెట్టుకొని బయలుదేరాడు. చిట్టి తమ్ముడు వాళ్ళతో, మీరు కేకలు వేస్తూ నన్ను లాక్కుపోవాలి, నడు నడు అని గద్దించాలి,
ఊరికే ఉండకూడదు అని హెచ్చరించాడు. తమ్ముడు చెప్పిన ప్రకారం అన్నలు వాణ్ణి రాజవీధి వెంట లాక్కుపోసాగారు. దొంగని పట్టామని కేక వేసేసరికి ప్రతివాడు వాళ్ళని వెంటాడి క్రమంగా అదొక పెద్ద గుంపుగా పోగైంది. కోట గుమ్మం ముందు పహారా వాళ్ళు వాళ్ళని లోపలికి వెళ్ళనీయమన్నారు. కానీ రాజుగారే స్వయంగా ఆ పిల్లలు ముగ్గురిని లోపలికి రానివ్వమని పహారా వాళ్లకు ఆజ్ఞాపించారు. తీరా రాజు ఎదుటికి వాళ్ళు వచ్చాక ఏమిటరా అని అడిగేసరికి అన్నలిద్దరూ కంగారు పడి చెప్పవలసిన మాటలు చెప్పలేకపోయారు. మించిపోతుందని తోచి చిట్టి తమ్ముడు ధైర్యంగా, ప్రభు, నేను దొంగనండి, వీళ్ళు నన్ను పట్టుకున్నారు, వీళ్లకు బహుమతి ఇచ్చి పంపేసి నన్ను జైల్లో పెట్టించండి అనేశాడు. బహుమానాల కోసం వాళ్ళు ఈ ఎత్తు వేశారని కనిపెట్టేశాడు రాజు. నిజం చెప్పండి అని అన్నల్ని గద్దించి అడిగేసరికి వాళ్ళు నిజం చెప్పేశారు. అయితే రాజు ఆ పిల్లల మాతృమూర్తికి, చిట్టివాడి యుక్తికి సంతోషించి ఆమెకు వైద్యం చేయటం కోసమని తన ఆస్థాన వైద్యుణ్ణి వెంటనే వాళ్ళ ఇంటికి పంపాడు. కొద్ది రోజుల్లోనే ఆమె తేరుకుంది. వాళ్ళను పెంచి పెద్దవాళ్ళని చేసి తన కొలువులోనే రాజు ఉద్యోగం కూడా ఇప్పించాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.